అప్పట్లో వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరైన రోజా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఉన్నట్లుండి మౌనంగా మారిపోవడానికి కారణాలేంటి? వైసీపీకి, జగన్ కి ఆర్కే రోజా గుడ్ బై చెప్పేయబోతుందా అంటే అవుననే మాటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ కారణం వల్లే రోజా ఆంధ్ర పాలిటిక్స్ పై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ విషయాలపై రోజా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఏపీ పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి తమిళ హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగా వెట్రి కలగం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారా? వైసీపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ ఎవరు అంటే ప్రజలకు టక్కున గుర్తొచ్చే పేరు ఆర్కే రోజా. ఈమె మాటలు చేతలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. వైసీపీ హయాంలో 2 సార్లు నగరి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి జగన్ క్యాబినెట్లో 2 సార్లు మంత్రిగా పనిచేసిన రోజా 2024లో జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పొందారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన రోజాని నగరి వైసీపీ కార్యకర్తలే నెట్ట నిలువున ముంచేశారు. ఓటమి తర్వాత రోజా పొలిటికల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన నోరే ప్లస్ అనుకునే రోజాకు ఇప్పుడు అదే మైనస్ గా మారుతోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో రోజా పేరెత్తితేనే మహిళలు చేదరించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఏపీలో వైసీపీ ఘోర ఓటమికి రోజా మాట్లాడిన మాటలు కూడా ఓ కారణమని చెప్పొచ్చు. గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో రోజా మంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన హంగు ఆర్భాటాలు అంతా ఇంత కాదు. పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించిన రోజా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎన్నికలలో ఓటమి తర్వాత చెన్నైకి మకాం మార్చిన ఆర్కే రోజా ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో చేరబోతున్నారనే టాక్ వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాగా సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. దీంతో తన సినీ గ్లామర్తో పాటు తన భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజాకు తమిళ భాష పైన మంచి పట్టుంది కాబట్టి అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయంపై తన సన్నిహితులతో రోజా కొద్ది కాలంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. అవకాశాన్ని బట్టి డిఎంకే లేదా హీరో విజయ్ పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమన్న చర్చ నగరి నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. అయితే అదేమంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో రోజా రజనీకాంత్పై చేసిన విమర్శలు కారణంగా ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సరే, ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రానిద్దామనుకున్నా ఇక్కడ ఆమె అవినీతిపై విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె పొలిటికల్ డ్రీమ్స్కు ఎండ్ కార్డు పడినట్లేనని చెప్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజా ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతికి పాల్పడినట్లు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ క్రీడల ఏర్పాట్లలో భాగంగా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విచారణలో రోజాపై ఆరోపణలు నిజమేనని తేలితే ఆమె కటకటాల పాలు కావడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. అయితే అదే జరిగితే ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆర్కే రోజా, సెల్వమణి వైసీపీకి గుడ్ బై చెప్పి దళపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం పార్టీలో చేరదామనుకున్నా కానీ విజయ్ మాత్రం అవినీతి మరకులున్న వారిని పార్టీలో చేర్చుకోబోమనే విజయ సంకేతాలు పంపిస్తున్నారట. ఆ విషయంలోనే రోజాకి ఎటు పాలుపోక చెన్నై టు నగరి అంటూ చక్కర్లు కొడుతుంది అంటున్నారు. రోజా రాజకీయ పయనం ఎటో అనేది చూడాలి మరి.